హలో అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే హల్వాని ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ కదా, పిల్లలు స్వీట్ స్వీట్ అంటారు. సో ఇలా సింపుల్గా చేసిద్దాము, చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నాను, ఆర్గానిక్ పౌడర్. దీనికి 2 కప్స్ బెల్లంకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ఆ బెల్లం మెల్ట్ అయ్యే వరకు కరగనిచ్చి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో నెయ్యి యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే సగం ఆయిల్, ఫార్చ్యూన్ ఆయిల్, అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆ 1 కప్పు పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ శనగపిండి మొత్తం ఈ నెయ్యిలో బాగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇది ఆర్గానిక్ అండి నేను యూస్ చేసింది, అందుకే కలర్ అలా డార్క్గా ఉంది. 70% వాటర్ మాత్రమే ఫస్ట్ టైం యూస్ చేసేసుకోండి. అది బాగా కుక్ అయ్యాక మిగతా 30% బెల్లం సిరప్ను కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. గిన్నెకి అడుగంటుకోకుండా ఆ సిరప్ మొత్తం కుక్ అవుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఏ స్వీట్లోనైనా కాస్త సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసాను నేను, 2-3 స్పూన్స్. మీరు ఈ టైంలో కావాలంటే ఫార్చ్యూన్ ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేయొచ్చు. చూడండి, గంట కింద ఏమీ అతుక్కోకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుక్ అవ్వాలి, మొత్తం సిమ్లోనే ఈ ప్రాసెస్ జరగాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గంట తీసేసుకోండి. ఇలా గంటకు ఆయిల్ కానీ నూనె కానీ రాసేసి ఇలా గంటతో నేను చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకున్నాను. లేదా మీ దగ్గర చిన్న గిన్నె ఉన్నా కూడా గిన్నెకు ఆయిల్ రాసేసి అలా చేసేసుకోండి. ఇలా మీకు బాల్స్ లాగా వద్దు అనుకుంటే ఆ హల్వాను ఒక ట్రేలో వేసేసుకొని పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో ఎమ్మీగా ఉండే హల్వా ఎలా రెడీ అయిపోయిందో. పైనుంచి కాస్త డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసాను. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. సేమ్ మన సాఫ్ట్ మైసూర్ పాక్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే, ఇప్పుడు సమ్మర్ కదా, ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఫ్రీ టైంలో ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా స్వీట్ చేసి ఇవ్వండి. బయట కొనే వాటిలో చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. వాటికంటే మనం ఇంట్లో ఇలా చేసామనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీలో ఎంతమంది ఇది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.